ఏ వ్యక్తికైనా చూడండి ఎంత అద్భుతమైన విషయమో, ఏ వ్యక్తికైనా ఏదైనా సాధించాలి అని ఉంటే అతనికి మీరు ఏమి ఇవ్వబాకండి సహాయంగా, అయినా అతను సాధించి తీరుతాడు. ఏ వ్యక్తికైతే సాధించాలని ఉండదో అతనికి మీకు అన్నీ ఇచ్చేయండి, అయినా ఏమీ సాధించలేదు. సాధించాలి అన్న నమ్మకం ఉంటే ఏది లేకపోయినా సాధించేస్తారు. సాధించాలని లేకపోతే మీకు అన్నీ ఇచ్చేసినా ఏమీ సాధించలేము. అవునా కాదా? కాబట్టి మారాల్సింది ఏంటిది? మన ఆలోచనలో మార్పు రావాలి. జీవితంలో నీకు లభించిన ప్రతి దాని గురించి మనస్ఫూర్తిగా, ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాం. ఇది లేదు, అది లేదు, ఇది లేదు అంటే అది లేనిదే కనబడుతుంది. ఎప్పుడు బాధలోనే ఉంటావు. లేని దాని మీద కాదు, ఏదైతే నీకుందో దాన్ని స్వీకరించు. ఎలా ఉందో స్వీకరించు. నీ పరిస్థితిని యాక్సెప్ట్ చేయి. ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయి. సుఖంగా సంతోషంగా జీవితం గడుపుతావు. జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయాలి. అయితే ఈరోజు మనకి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. దానికోసం మనం చేసిన ప్రయత్నం ఏంటి చెప్పండి? నాకు 2 చేతులు ఉండడానికి నేను కష్టపడ్డానా? 2 చేతులు 2 కాళ్ళు ఉండడానికి మనం చేసిన ప్రయత్నం ఉంది? ఏమీ లేదు. మనకి ఆ దేవుడు ప్రసాదించాడు. మనస్ఫూర్తిగా ఎప్పుడైనా ఆ దైవానికి కృతజ్ఞత తెలిపామా? మనస్ఫూర్తిగా ఆ దైవానికి కృతజ్ఞత తెలపాలి. మనకున్న ప్రతి ఒక్క గొప్ప పరిస్థితి కోసం ఎప్పుడు కృతజ్ఞత తెలుపుతూనే ముందుకెళ్ళాలి. అయితే ఈరోజు మనకి ఏదైతే జీవితంలో ఉందో దానితో మనం సంతోషంగా ఉండాలి. మొదటి విషయం, ఇది లేదు అది లేదని బాధపడడం కాదు. దేవుడు మనకి ఏదైతే ప్రసాదించాడో దానికోసం మనం దేవునికి కృతజ్ఞత తెలపాలి. జీవితంలో ఏదైతే మనకు ఉందో దాని గురించి దేవునికి కృతజ్ఞత తెలపాలి. ఆ దేవుడిచ్చినటువంటి ఆర్గాన్స్, చేతులు, కాళ్ళు, మెదడు, జీవితం ఆ దేవుడు మనకు ప్రసాదించాడు. ఆ దైవానికి మనం కృతజ్ఞత తెలుపుతూ జీవితాన్ని గడపాలి. అయితే 4వ మార్పు మనలో రావాల్సింది ఏంటంటే, చివరిది 4వది ప్రవర్తనలో మార్పు రావాలి. మన అటిట్యూడ్లో మార్పు రావాలి. చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, సీతయ్య ఎవడి మాట వినడు అంటే ఆ సీతయ్య మాట కూడా ఎవడు వినడు. అవునా? నేను ఎవడు మాట వినంటే నీ మాట ఎవడు వినడు. మన ప్రవర్తన ఏంటంటే, మనము 10 మంది మాట వినాలి, మనం 10 మందికి చెప్పే విధంగా నలుగురితో కలవాలి, నలుగురితో కలుపుకునేటువంటి యాటిట్యూడ్ మనకు కావాలి. అవునా? అయితే ఒక బాబు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి టీచర్ బాగా కోపం చేస్తుంది. బాగా చికాగా మూడ్ ఆఫ్గా ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఇంటికి వచ్చేసి బాగా గొడవ చేస్తుంటే అమ్మ ఇంట్లో కిచెన్లో పని చేసుకుంటుంటుంది. ఆ గొడవ తట్టుకోలేక, అరే నువ్వు బయటికి ఆడుకొని గట్టి గద్దాయిస్తుంది. ఇంకా మూడు ఖరాబ్ అవుతుంది. బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇల్లు కూడా ఊరు బయట ఉంటుంది. చివరిలో బయటికి వెళ్ళిపోయి అక్కడ బాగా మూడ్ ఆఫ్లో ఐ హేట్ యూ అని అరుస్తుంటాడు. ఐ హేట్ యూ అని అరవగానే అతనికి మళ్ళీ వినిపిస్తుంది ఐ హేట్ యూ అని. మళ్ళీ 2 ఐ హేట్ యూ అంటాడు. అది ఐ హేట్ అని అనిపిస్తుంటుంది. అతను విని భయపడిపోతాడు. అమ్మో, ఎవరో కొందరు ఉన్నారు, వాళ్ళు నన్ను హేట్ చేస్తున్నారట, ఎవరో నాతో అంటున్నారు ఐ హేట్ యూ అంటున్నారు అని చెప్పేసి భయపడిపోయి ఆ బాబు పిల్లవాడు ఇంట్లో పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి అమ్మతో చెప్తాడు, అమ్మ ఎవరో ఉన్నారు బయట, వాళ్ళు నాతో అన్నారు ఐ హేట్ యూ అంటున్నారు అంటే అమ్మ అడుగుతుంది ఏం జరిగింది అంటే చెప్తాడు. అర్థం చేసుకుంటుంది. ఓ పని చెయ్యి, వాళ్ళు నిన్ను హేట్ చేస్తున్నారు కదా, వాళ్ళను నువ్వు ప్రేమించే, వాళ్ళు నువ్వు లవ్ చేసే పద్ధతి ఉంది, నువ్వు బయటికి వెళ్ళి గట్టిగా బిగ్గరగా ఐ లవ్ యూ అని అరువు, ఏమవుతుందో చూద్దాం అంటే ఆ బాబు బయటికి వెళ్ళి ఐ లవ్ యూ అని వస్తాడు. రిప్లై ఐ లవ్ యూ అని వస్తుంది. లోపల పరిగెత్తుకొని వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు. అవును, మరి నువ్వు ప్రజల్ని హేట్ చేస్తే ప్రజలు నిన్ను హేట్ చేస్తారు, నువ్వు ప్రజల్ని ప్రేమిస్తే ప్రజలు నిన్ను ప్రేమిస్తారు. అవునా లేదా? మార్పు ఎక్కడ రావాలి? మనలో రావాలి. నా ప్రవర్తనలో మార్పు రావాలి. అవునా లేదా? నాకు వింటే నవ్వు అనిపించే విషయం ఏంటో తెలుసా? మీరు చాలాసార్లు వినుంటారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే ఏంటి? ఎవరంటున్నారు, ఎవరితో అంటున్నారు? ఉదాహరణకి నేను మీతో అంటున్నాను అనుకోండి, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటే ముందు మీరు నాకు గౌరవం ఇస్తే ఆ తర్వాత నేను మీకు గౌరవం ఇస్తాను, ఇదని అర్థం. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు నాకు గౌరవం ఇవ్వకపోతే నేను నీకు గౌరవం ఇవ్వను అంటే మారాల్సింది ఎవరు? ముందు మీరు మారాలి. మీరు మారితే నేను మారుతా, ఇదేనా అర్థం? ప్రజలకు అలాగే అర్థమైంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటే అది కాదు. నేను చెప్తున్నాను మీకు, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పొందండి. అక్కడ నేను లేను, నేను మీకు చెప్తున్నాను. వారిని ఉద్దేశించి మీరు వారికి గౌరవాన్ని ఇవ్వండి, వారు మీకు గౌరవాన్ని ఇస్తారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అని. కానీ మనం ఏం అర్థం చేసుకున్నాం? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనుకొని మనం మారట్లేదు, సమాజం మారాలి, దేశం మారాలని నిలబడిపోయాం. అర్థమైందా? అయితే సమాజం ఎలా ఉంటే మనం ఎలా ఉండాలి? టిట్ ఫర్ టాట్. అవునా? ఏంటిది? టిట్ ఫర్ టాట్. నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటా, అలా కాదు. మన యాటిట్యూడ్లో మార్పు రావాలి. ఎదుటి వ్యక్తి మనతో ఎలా ప్రవర్తించినా మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఒక బెస్ట్ రియల్ స్టోరీ మీకు చెప్తాను. ప్రవర్తన గురించి ఒక రియల్ స్టోరీ. ఏంటి, ఎలా ఉండాలి మనిషి? చూడండి,
ఎక్కడుంది? మహారాష్ట్రలో నాగ్పూర్ సిటీ దగ్గర ఒక విలేజ్ ఉంది, వాషిం అనేటువంటి ఒక విలేజ్. ఆ విలేజ్లో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక కుటుంబం ఉంది, భార్యాభర్త, 2 పిల్లలు, చాలా పేదవారు. అయితే సమాజంలో అంటుంటారు కదా, క్యాస్ట్ సిస్టమ్ ఉంది, లోయర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ అనేసి. ఆ దృష్టి ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు లోయర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వారు. అయితే వాళ్ళు నీళ్ల కోసము ఊళ్ళో ఉన్న బావి దగ్గరికి వెళ్తుంటే రోజు కూడా ఆవిడ వెళ్తుంది నీళ్లు తెద్దామనేసి. రోజు అక్కడ ఏదో గొడవ, నీళ్లు తెద్దామంటే మీరు రావద్దు, ముట్టుకోవద్దు, అది మేము వచ్చే సమయంలో మీరు రావద్దు, మీరు వచ్చే సమయంలో అది. ఒకరోజు వెళ్తే అక్కడ బాగా ఇబ్బంది పెడితే ఆమెని బాగా అవమానపరిచేసి పంపించేస్తారు. నువ్వు ముట్టుకోవద్దు, అసలు ఈ బావి దగ్గర రావద్దని చెప్పేసి నువ్వు ముట్టుకోవద్దని పంపించేస్తారు. ఆమె ఇంటికి వెళ్తుంది, ఇంట్లో చెప్పుకుంటారు, నీళ్లు కనీసం అవసరం, నీళ్లు కనీసం అవసరం. భర్త వింటాడు, ఇలా నానా మాటలు భార్య అన్నారన్న విషయం విన్న తర్వాత చాలా బాధపడతాడు. బాధపడ్డ తర్వాత ఏం చేశాడో తెలుసా? అక్కడ వాళ్ళతో వెళ్ళేసి ఇలా అంటారు, పద అని చెప్పేసి భార్యని తీసుకెళ్ళి గొడవ పెట్టుకున్నాడా? గొడవ పెట్టుకోలేదు. అక్కడికి వెళ్ళేసి కాళ్ళ మీద పడి, కాళ్ళ వేళ పడి, చిన్నపిల్లలు ఉన్నారండి కొంచెం నీళ్లు ఇవ్వండి లేకపోతే మేము ఎలా బతుకుతామని కాళ్ళ వేళ పడ్డాడా? అలా చేయలేదు. ఇంకెందుకు ఈ బతుకు, ఇది అంటరాని బతుకు ఎందుకని చెప్పేసి పురుగుల మందు తాగి చచ్చిపోయాడా? అలా చేయలేదు. ఊరోజులు పెట్టాడా? అది చేయలేదు. మరి ఏం చేశాడు? ఆ రోజు అతను నిర్ణయం తీసుకున్నాడు, లేదు నాకు వాళ్ళు నీళ్ళు ఇవ్వట్లేదు కదా, నేనే స్వయంగా బావి తవ్వుతాను అని నిర్ణయం తీసుకున్నాడు. నాకంటూ బావిని ఒక వ్యక్తి తవ్వడం సాధ్యమా? ఒక 4, 6, 10 మందితో కలిసి ఒక ప్రాసెస్ ప్రకారంగా. కానీ అతను అనుకుంటాడు, నిర్ణయం తీసుకున్నాడు. రోజు కూలి పని చేసేవాడు. కూలికి వెళ్లే ముందు ఉదయం లేసి 2 గంటలు తవ్వడం మొదలుపెట్టాడు. పని ఆపేసి కూలికి వెళ్ళేవాడు. 8 గంటలు కూలి పని చేసి సాయంత్రం వచ్చేవాడు. సాయంత్రం మళ్ళీ 4 గంటలు తవ్వేవాడు. లోపల దిగేవాడు, తవ్వేవాడు. బయటకు వచ్చేసి దాన్ని బయటికి గుంచి మట్టి బయట పడేసాడు. మళ్ళీ లోపల దిగేవాడు, ఒక బొక్క నింపేవాడు. మళ్ళీ బయటకు వచ్చి దాన్ని లాగి బట్ట పడేసాడు. కష్టం, ఎంత కష్టమైనా కానీ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కూలి పని 8 గంటలు చేయాలి, ఇంట్లో 6 గంటలు తవ్వాడు. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్గా 40 రోజుల్లో ఒక అద్భుతమైన లోతైన బావిని తవ్వగలిగాడు. అతను ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళు అలా చేస్తే ఇతనేం డిసిషన్ తీసుకున్నాడు? వాళ్ళు అలా హేళన చేసి వాళ్ళ అన్నాన్ని మాటలు అంటే గొడవ పడ్డాడా? కాళ్ళు వేళ్ళ పడ్డాడా? ఊరు వదిలేశాడా? పురుగు మందు తాగి చచ్చిపోయాడా? రిజల్ట్ ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? అతని ప్రవర్తన ఎలా ఉంది? వేరే వాళ్ళైతే ఏం చేసేవారు, అతనైతే ఏం చేశాడు? ఆ బావి తవ్వడమే కాదు, ఇప్పుడు ఆ ఊరు జనాలకి ఆ బావి నీళ్ళే తాగాల్సిన పరిస్థితి. ఆ బావి ఏ బావి దాన్ని తవ్వాడో ఆ బావి నీళ్ళు ఊరు ప్రజలందరికీ కూడాను నీళ్లు ఉపయోగపడుతున్నాయి. అంటే మన ప్రవర్తన ఎదుటివారి టిట్ ఫర్ టాట్ కాదు. వాళ్ళు ఏం చేస్తాం మనం అలా చేస్తాం కాదు. వాళ్ళు నీళ్ళు మేము నీళ్ళు ఇవ్వం కాదు, ఇది అందరి కోసం అని చెప్పేసి ఈ ప్రవర్తన. అయితే అతను కృంగిపోయి ముఖం చాటేసుకొని నిరాశతో ఇంకెందుకు జీవితం అని చెప్పేసి జీవితం చాలించలేదు, నిలబడ్డాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడే గొప్ప అవకాశానికి దారి కూడా ఉంటుంది. వెతికినవాడు అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు, ఒక గొప్ప రిజల్ట్ తీసుకొస్తాడు. ఈరోజు అతను గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అతను విజయం సాధించాడా లేదా? ఎక్కడో వేరే రాష్ట్రంలో, ఎక్కడో మారుమూరు ప్రాంతంలో జరిగిన సంఘటన నుంచి ఈరోజు మనం ఈ ఖమ్మం పట్టణంలో మాట్లాడుతున్నామంటే దానికి అతను హక్కుదారుడుగా ఎలా మారాడు? తన అటిట్యూడ్, తన ప్రవర్తనలో మార్పు ఉంది. అలాంటి మార్పు మన జీవితంలో రావాలి, మన ప్రవర్తనలో మారాలి. ఎందుకు? మన జీవితంలో ఎక్కువ తక్కువ భావాలు ఉన్నాయి. వాస్తవం ఏంటో తెలుసా? పక్షి బతుకున్నప్పుడు అది చీమల్ని తింటుంది, ఆ పక్షి చనిపోతే దాన్నే ఆ చీమలు తింటాయి. వాస్తవమా కాదా? అది వాస్తవం. కాలం, పరిస్థితులు ఏ క్షణంలో అయినా తారుమారైపోతాయి. అందుకే ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, బాధించకూడదు. ఈరోజు నువ్వు శక్తిమంతుడిగా ఉండొచ్చు, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. అహంకారం, నేను ఈ స్థాయిలో ఉన్న అహంకారం మనకి తగదు. ఒక చెట్టులో నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి, కానీ అదే లక్షల అగ్గిపుల్లను తయారు చేసే చెట్టుని బూడిద చేయడానికి ఒకే ఒక్క అగ్గిపుల్ల సరిపోతుంది. నేనంటే ఏమనుకుంటున్నావు? లక్షల కోట్ల అగ్గిపుల్లను ఇవ్వగలుగుతాను అన్న అహంకారం వద్దు. ఆ ఒక్క అగ్గిపుల్ల చాలు నేను బూడిద చేయడానికి. కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా బ్యాలెన్స్డ్గా ఉండు. నీ ప్రవర్తన నువ్వు మర్చిపోకు, నీ స్థితి మర్చిపోబాకు. తక్కువ వాళ్ళతో, నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎలా చూడాలి, నీకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎలా చూడాలి, ఎక్కడ కూడా మనం బ్యాలెన్స్డ్గా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. మనకంటూ మంచి గుర్తింపు మనకు ఉంటుంది. సర్వసాధారణంగా చాలామంది అంటుంటే నేను వింటున్నా. యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఎప్పుడైనా నాకు కౌన్సిలింగ్ చేసే అవకాశం వస్తే, నేను చేసే కౌన్సిలింగ్స్లో ప్రజలు చెప్పే మాటల్లో నేను విన్న మాటలు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఏమంటారు, నా జీవితంలో అన్నీ బాధలేనండి, ఎందుకో చాలా కష్టాలు, అసలు నా జీవితంలో సుఖం అనేది చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, మంచి రోజులు చూసి ఎన్ని రోజులు అయిపోయిందో, ఎప్పుడు బాధలే, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు నష్టాలే. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా అత్తమామ పరిస్థితిలో ఎలా ఉంది, ఎక్కడ చూసినా బాధలు, ఎక్కడ చూసినా సమస్యలు, ఎక్కడ చూసినా నెట్టూర్పు, ఎక్కడ చూసినటువంటి సమస్యల్లోనే ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? దీంట్లోంచి ఎలా బయటపడాలో తెలుసా? దీనికి ఒక ఎక్సర్సైజ్ మీకు చెప్తాను, చూడండి. మీరు చూస్తున్నారా? ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? మీరు దాన్ని చూడండి, రెడ్ కలర్ టీషర్ట్ని చూడండి, ఏకాగ్రత చూడండి, చాలా కాన్సన్ట్రేషన్తో ఉంది. అక్కడ రెడ్ కలర్ టీషర్ట్ ఉందా లేదా? ఉందా లేదా? లేదా ఉంటే కదా చూడటానికి అంటారా? ఉందా లేదా? ఉంది. కనిపిస్తుందా? చూడండి ఎంత పెద్ద సైజులో ఉంది, ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, కాన్సన్ట్రేషన్గా చూడండి.
ఆ తర్వాత ఒక ఇల్లు కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుందా? ఆ ఇంటినే చూడండి, ఏ షేప్లో ఉంది, ఎంత పెద్దగా ఉంది, దాని కిటికీలు ఉన్నాయా, గోడ ఎలా ఉంది, కప్పు ఎలా ఉంది చూడండి. రెడ్ కలర్ హౌస్నే చూడండి, ఆ రెడ్ కలర్నే చూడండి. ఆ తర్వాత రెడ్ కలర్ బార్ కనిపిస్తుందా మీకు? ఆ రెడ్ కలర్ బార్ ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది, ఎలా ఉంది చూడండి. రెడ్ కలర్ బాల్ మీద ఫోకస్ చేయండి. పెన్ కనిపిస్తుందా? రెడ్ కలర్ పెన్ మీద ఫోకస్ చేయండి. రెడ్ కలర్ క్యాప్ తీసుకుందా, పెట్టుందా, ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది చూడండి. రెడ్ కలర్ పెన్ని చూడండి. తర్వాత రెడ్ కలర్ ఫ్రూట్స్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ యాపిల్ కనిపిస్తుందా, అల్బఖ్రా కనిపిస్తుందా? రెడ్ కలర్ ఫోకస్ చేయండి, రెడ్ కలర్ మీద ఫోకస్ చేయండి. షూ రెడ్ కలర్లో ఉందా? రెడ్ కలర్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? టమాటాలు కనిపిస్తున్నాయా? అక్కడ మిర్చీలు ఉన్నాయి, అక్కడ ఏ వంకాయ ఉంది, అటు పైన చూసుకుంటే టమాటాలు ఎందుకు కనిపించాయి? సరే, మళ్ళీ చూడండి, ఇప్పుడు చూసుకుంటే వెళ్ళండి. రెడ్ కలర్ షూ కనిపిస్తుందా? కనిపిస్తుంది. రెడ్ కలర్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి, ఫోకస్ చేయండి. రెడ్ కలర్ పెన్ కనిపిస్తుందా? ఎస్ కనిపిస్తుంది. రెడ్ కలర్ బాల్ కనిపిస్తుందా? ఫోకస్ చేయండి. రెడ్ కలర్ ఇంటి మీద ఫోకస్ చేయండి, చూడండి. రెడ్ కలర్ టీషర్ట్ కనిపిస్తుందా? ఫోకస్ చేయండి. అయితే ఇప్పుడు మీరు మన నిత్య జీవితంలో కూడాను ఇది చేసి చూడండి. ఒకరోజు ఎలా బయటికి వెళ్ళారు, డ్రెస్లో ఇక్కడ రెడ్ కలర్ ఎక్కడ ఉంది? ఎస్, రెడ్ కలర్ మీద ఫోకస్ చేయండి. రెడ్ కలర్ కార్ మీద ఫోకస్ చేయండి. రెడ్ కలర్ బైక్ మీద ఫోకస్ చేయండి. రెడ్ కలర్ వస్తువుల మీద ఫోకస్ చేయండి. బయటకి వెళ్తే సైన్ బోర్డ్స్ మీద రెడ్ కలర్ మీద ఫోకస్ చేయండి. ఇలా ఒకటి రోజు 2 రోజులు కావాలని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. 3వ రోజు ఏముంటుందో తెలుసా మీకు పరిస్థితి? మీరు బయటికి వెళ్తే ఇక్కడ దాగి ఉన్న రెడ్ కలర్ మీకు కనబడుతుంది. కనిపిస్తుందా, కనబడదా? కనిపిస్తుంది. మన జీవితంలో కూడా మనం చేసింది ఏంటో తెలుసా? మనం సమస్యల మీద, బాధల మీద, ఇబ్బందుల మీద, కష్టాల మీద ఫోకస్ చేసి అవి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఏం చేయాలో తెలుసా? మీరు రీప్లేస్ చేయండి. జస్ట్ రెడ్ కలర్ని తీసేసి హ్యాపీనెస్ని పెట్టండి. ఏ విధంగా ఇప్పుడు మీరు రెడ్ కలర్ మీద ఫోకస్ చేశారో కాదు, హ్యాపీనెస్ మీద, సంతోషం మీద ఫోకస్ చేయండి. ఇప్పుడున్నారా మీకు సంతోషం అనిపిస్తుంది? ఏమన్నా ఏదన్నా విషయం మీకు సంతోషం కారణంగా ఉందా? ఆలోచించండి. నెక్స్ట్ మూమెంట్లో సంతోషం మీద ఫోకస్ చేయండి. మీరు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మార్కెట్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, సంతోషం, బాధలు ఉన్నాయి లేవనట్లే, సంతోషం మీద ఫోకస్ చేయండి. ఎక్కడ ఉందా ఫోకస్ చేయండి. ఫోకస్ చేయడం మొదలుపెట్టండి. ఆ తర్వాత ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో మీకు సంతోషం కనిపిస్తుంది. రీప్లేస్ చేయండి. జస్ట్ పెయిన్ ఉంది, బాగా పెయిన్గా ఉందా? ఆ పెయిన్తో పాటు ఇంకేమైనా గెయిన్ ఉందా చూడండి. గెయిన్ ఫోకస్ పెయిన్ మీద కాదు, ఏమైనా గెయిన్ ఏమైనా ఉందా చూడండి. ఫోకస్ చేయండి, మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత టీయర్స్ మీద, కన్నీళ్ళ మీద కాదు, స్మైల్స్ మీద ఫోకస్ చేయండి. కన్నీళ్ళు ఉన్నాయి కానీ నవ్వడానికి ఏమైనా కారణం ఉందా చూడండి, కనిపిస్తుంది. సఫరింగ్స్ ఉన్నాయి, సఫరింగ్స్లో లెర్నింగ్ ఏమైనా ఉందా? సఫరింగ్ మీద ఫోకస్ చేయదు, సఫరింగ్లో లెర్నింగ్ ఏమైనా ఉందా చూడండి. ఫోకస్ చేయండి. మన ప్రవర్తన ఎలా మారాలి? మనం దేని మీద ఫోకస్ చేస్తే అది మీద కనిపిస్తుంది. నా జీవితంలో అన్ని కష్టాలంటే నువ్వు సంతోషాన్ని చూడలేకపోతున్నావు. సంతోషం నీ చుట్టుపక్కల ఉందా లేదా? ఉంది, మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఆ స్లైడ్స్ చూస్తే రెడ్ కలర్ బాలే కనబడుతుంది. ఎందుకు? వేరే కలర్స్ లేవనా? ఉన్నాయి, 10 కలర్స్ ఉన్నా రెడ్డే కనబడింది. ఎందుకు? ఫోకస్ చేసాం కాబట్టి. మన లైఫ్లో కూడా మన ప్రవర్తన మారాలి. మనం దేన్ని ఎలా చూస్తున్నాం, మన లైఫ్లో ఎలా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంది. అవునా? ప్రతి వ్యక్తి జీవితంలో సుఖాలు ఉన్నాయి, ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాలు ఉన్నాయి. నా జీవితంలో అన్నీ కష్టాలే అంటున్నాడంటే అతను చూడట్లేదు, కష్టం అనే స్పెట్స్ పెట్టుకున్నాడు, అన్ని కష్టంలాగానే కనబడుతున్నాయి. అవునా లేదా? అయితే సరే, ఈరోజు మరి యువత పరిగెడుతుంది, గొప్ప విజయాలు, గొప్ప పెద్ద చదువులో పరిగెడుతుంది. దురదృష్టం ఏంటో తెలుసా? స్నేహితులతో గడపడానికి సమయం ఉంది, సినిమాలు చూడటానికి సమయం ఉంది, బయటికి వెళ్ళి ఆడుకోవడానికి సమయం ఉంది. తల్లిదండ్రులతో సమయం గడపడానికి 5 నిమిషాలు లేదు మన దగ్గర. 5 నిమిషాలు లేదు, వాళ్ళకి ఇచ్చేది ఏమీ లేదు. ఇంకా దురదృష్టం అంటే తల్లిదండ్రులు తమ శత్రువులుగా భావించేటువంటి సంతానం ఈరోజు. తల్లిదండ్రులను అర్థం చేసుకోవట్లేదు నా భావన. ఇక్కడ చూడండి, ఒక అమ్మ, ఒక కుమారుడు అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అమ్మ, మా అమ్మకి ఒకే కన్ను ఉంది, మా అమ్మకు ఒక కన్ను లేదు. ఆ లేనటువంటి కన్ను పూడ్చుకుని పోయి వికారంగా కనిపిస్తుంది. అమ్మ నవ్వినా, అమ్మ మాట్లాడినా వికారంగా కనిపిస్తుంది. ముఖాన్ని చూడబుద్ధి కాదు. ఎప్పుడు అమ్మకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అమ్మ ముఖాన్ని నేను చూడలేను. అమ్మ ప్రేమతో వచ్చి నన్ను ఎత్తుకుందాను, నా దగ్గరికి వస్తుంది, కానీ నేను దూరంగా పరిగెడతాను. నేను ఆ వికారమైన ముఖాన్ని నేను చూడలేను. నేను ఏ స్కూల్కి వెళ్తే చదువుకోవడానికి వెళ్తాను, ఆ స్కూల్కే మా అమ్మ స్కూల్ పిల్లలకు క్యారేజ్ బాక్స్ ఇవ్వడానికి వస్తుంది. ఒక్కొక్క క్యారేజ్ బాక్స్ 100 రూపాయలు లభిస్తాయి మా అమ్మకి. వచ్చి క్యారేజ్ బాక్స్ ఇచ్చి వెళ్తుంది, నా క్యారేజ్ బాక్స్ కూడా ఇచ్చి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఎగ్జామ్ ఉందని నేను త్వరగా ఇంట్లో ఏమీ తినకుండా త్వరగా స్కూల్కి వచ్చేసాను. ఆ రోజు నా బర్త్డే కూడాను. ఆ రోజు అమ్మ నా కోసం అంటూ పాయసం చేసింది. అమ్మ ఆ పాయసం తీసుకుని స్కూల్కి వచ్చింది. లంచ్ బ్రేక్ సమయంలో నేను ఎంత వద్దన్నా వినకుండా, వెళ్ళిపోమని వినకుండా, దూరం అయిపోమని వినకుండా నా దగ్గర వచ్చి నాకు పాయసం తినిపించింది. ఆ తర్వాత నా స్నేహితుడు అడిగారు, ఆ ఒంటికన్ను రాక్షసి ఎవరు? మీ అమ్మనా అని అడిగారు. చిచి మా అమ్మ కాదు, నేను సమాధానం చెప్పాను. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ మీద గొడవ పెట్టాను. నువ్వు ఎందుకు వచ్చావు? నేను వద్దంటూ ఎందుకు వెళ్ళలేదు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నాకు ఎందుకు ఇంకొకసారి నువ్వు స్కూల్కి రావద్దు, నా దగ్గర రావద్దు, నాతో మాట్లాడుతూ స్నేహితుల ముందు. అమ్మన్నది, సరేలేరా, రానిలేరా, ఎవరికి కనబడలేరా అన్నది. ఎవరికి కాదు, నాకు కూడా కనబడకుండా బాగుంటుంది అనుకున్నాను.
అసలు అమ్మ చచ్చిపోతే బాగుండు అనుకున్నాను, అసలు కనబడదు కదా, ఈ వికారమైన ముఖం నా ముందు కనబడకుండా అనిపించింది. కానీ తప్పలేదు, ఆ ముఖాన్ని చూసుకుంటూనే జీవితం గడిపాను. స్కూల్ చదువులు అయిపోయాయి, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా చదువుకున్నాను. అయినా అమ్మ చచ్చిపోలేదు, నన్ను పట్టుకుని ఏలాడుతూనే ఉంది. ముఖం ఇంకా అందవికారంగా మారిపోయింది, చూడలేకపోతున్నాను. ఎలాగలా వదిలించుకోవాలనుకున్నాను. పై చదువులని పేరు చెప్పేసి పట్టణానికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి అమ్మని పలకరించలేదు, ఎక్కడున్నానో కూడా అమ్మకి తెలియచేయలేదు. ఇంకెప్పుడు అమ్మ ముఖం చూడొద్దనుకున్నాను. అక్కడ పీజీ చేసిన తర్వాత ఒక అమ్మాయిని చూసి ప్రేమించి, నేను అనాథనే, నాకు ఎవరూ లేరు, నేను అనాథనని చెప్పి పెళ్లి కూడా చేసుకున్నాను. ఇప్పుడు నాకు 2 పిల్లలు. ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఎలా జరిగిందో తెలియదు కానీ, వారిని వీరిని కనుక్కొని వెతుక్కుంటూ ఒకరోజు మా అమ్మ నా ఇంటికి రానే వచ్చింది పట్టణానికి. ఆ ఒంటికన్నా అమ్మని చూసి నా పిల్లలు చూడగానే భయపడి గుబురు పాడుతూ ఏడవడం మొదలుపెట్టారు. నా పిల్లల్ని ఇద్దరిని కూడా నేను ఎత్తుకుని నా గుండెకి అద్దుకున్నాను. ఎందుకు వచ్చావు గుడ్డిదానా అని చెప్పేసి నానా మాటలంటూ బయటికి నెట్టేశాను. ఇంకొకసారి కనబడ్డావా చంపేస్తాను అని బయటికి నెట్టేశాను. ఇంకంతే, ఇంక అమ్మ ఎప్పుడూ నాకు కనిపించలేదు. అలాగే రోజులు గడిచాయి. ఇంకా 2 సంవత్సరాల తర్వాత మా పాత స్నేహితులు, కలిసి చదువుకున్న 10వ తరగతి స్నేహితులందరూ కూడా కలిసి గట్టుకుదర అవ్వాలనుకున్నాం. అదే ఊరికి వెళ్ళాల్సిన వచ్చింది. ఇంకా తప్పలేదు, ఊరికి వెళ్ళాను స్నేహితులతో కలుద్దామని. ఉదయమే చేరుకున్నాను స్కూల్ దగ్గరికి. అందరూ స్నేహితులు వచ్చారు. చాలా ఆనందంగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాం. అక్కడే వండుకున్నాం, అక్కడే తిన్నాం. సాయంకాలం అయింది, తిరుగు ప్రయాణం పట్టణానికి ఇంటికి వచ్చేద్దని బయలుదేరుతున్నాను. అంతలో ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చాడు. నా చేతికి ఒక ఉత్తరాన్ని ఇచ్చి, మీ అమ్మాయి ఉత్తరాన్ని నీకు ఇవ్వమన్నది, నాతోనే ఉత్తరం రాయించింది అని చెప్పేసి నా చేతిలో ఉత్తరాన్ని పెట్టి, మీ అమ్మ 2 రోజుల క్రితమే చనిపోయింది అని చెప్పి తిరిగాడు. ఆ మాట వినగానే, అమ్మ చనిపోయిందా రాక్షసి, పీడ వదిలింది అనుకున్నాను. ఇష్టం లేకపోయినా ఆ ఉత్తరాన్ని తీసి చదివాను. ఆ ఉత్తరంలో ఏముందంటే ఇలా రాసి ఉంది, బాబు నీవు ఊరికి వస్తున్నావట కదా, అయినా నిన్ను చూడడానికి నేను రాలేను. మాయదారి జబ్బు నన్ను తినేస్తుంది. తప్పు చేశాను రా, నిన్ను నీ పిల్లల్ని భయపెట్టాను, నన్ను క్షమించు. నువ్వు నన్ను ఒంటికన్నా రాక్షసి అన్నా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం ఎవరూ అనకూడదు. అలా అంటే నేను తట్టుకోలేను. అందుకేరా నువ్వు చిన్నతనంలో కోతి కొమ్మచ్చి ఆడుతూ ఒక కన్ను పోగొట్టుకుంటే నా కన్ను తీసి నీకు పెట్టించాను. నువ్వు ప్రపంచాన్ని నిండుగా 2 కళ్ళతో చూస్తుంటే నాకు ఆనందంగా ఉందిరా. ఆరోగ్యం జాగ్రత్త, నీ ఒంటి కన్ను రాక్షసి. ఇది అమ్మ ప్రేమ. ఇంతకాలం ఏ ఒంటి కన్నును చూసి అయితే అసహించుకుంటున్నాడో, చూడడానికి కూడా ఇష్టపడలేదు, ఆ పరిస్థితిలో తాను ఉండేటువంటి పరిస్థితి అమ్మ తన కంటిని దానంగా చేసి అందమైన జీవితాన్ని ప్రసాదించింది. ఇది అమ్మ యొక్క ప్రేమ. అలాంటి తల్లిదండ్రులతో మన బిహేవియర్ ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది? మీరు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోవచ్చు, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరో, పెద్ద డాక్టర్ అయిపోవచ్చు, లక్షలు సంపాదించవచ్చు, కోట్లాధిపతులు అయిపోవచ్చు, మీకు సమాజంలో గొప్ప గౌరవం ఉండవచ్చు. మీరు సమాజంలో ఎంత గొప్ప స్థాయికి వెదిగినా మీ తల్లిదండ్రుల మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోతే మీ విజయం వృధా, మీరు ఏమీ సాధించినట్లే. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. హ్యూమన్ రిలేషన్స్లో ఎలా ఉన్నాం, ఎవరితో మన ప్రవర్తన ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. రాతి యుగం నుంచి రాకెట్ యుగం వరకు ఎంత ఫాస్ట్గా మూవ్ అయ్యామో అంతే ఫాస్ట్గా నైతిక విలువలో దిగజారిపోయాం. అవునా లేదా? టెక్నాలజీయే కాదు మనకు కావాల్సింది, డబ్బే కాదు, హ్యూమన్ రిలేషన్స్, నైతిక విలువలు కావాలి. నైతికంగా మనలో ఒక పరివర్తన రావాలి. వస్తుందా? ఎవరు మారాలి? నేను మారాలి, నాలో మార్పు రావాలి. ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఎక్సర్సైజ్ నేను మీకు చెప్తున్నానో ప్రాక్టికల్గా మీరు చేయండి. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని చేయండి. చనిపోయారు, ఎవరో తెలుసా చనిపోయింది? ఎవరు? నేనే. ఎవరు చెప్పండి? ఎవరు చెప్పారు? నేనే, మీరే, నేనే. నేను చనిపోయాను. నా స్నేహితులు ఉన్నారు, నా రిలేటివ్స్ ఉన్నారు, నా ఇరుగు పొరుగు వారు ఉన్నారు, నాతో పాటు కలిసి పనిచేసేవారు, చదువుకున్న వారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను శవంగా పడి ఉన్నాను. ఏమి మాట్లాడుకుంటున్నారు ఊహించండి. మీరు కనుక చనిపోతే మీ బంధువులు వస్తే, మీ స్నేహితులు వస్తే, మీ ఇరుగు పొరుగు వారు వస్తే, మీ తల్లిదండ్రులు వస్తే, మీ అక్క తమ్ముళ్ళు వస్తే, మీ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి మీరు చనిపోయిన క్షణంలో అని మీరు ఊహిస్తున్నారో రాయండి. పొయ్యాడ్రా, పీడ వదిలింది అంటున్నారా? మంచి వ్యక్తి వెళ్ళిపోయాడు, ఇలాంటి వ్యక్తి మరి మొలకు దొరకడు అంటున్నారా? ఎంత చక్కగా మాట్లాడేవాడు, ఎంత మంచిగా మాట్లాడించేవాడు, ఎప్పుడు ధైర్యం చెప్పేవాడు, ఎలా ఉండేవాడు అంటున్నా. మీ స్నేహితుడు ఏమనాలి నీ గురించి? నువ్వు స్నేహితుడితో అలా ఉండు. మీ అమ్మ నాన్న నీ గురించి ఏమనాలి? నువ్వు అమ్మ నాన్నతో అలా ఉండు. నీ ఇరుగు పొరుగు నీ గురించి ఏమనాలి? నువ్వు అలా ఉండు. నీ గురించి సమాజం ఏమనాలి అని నువ్వు అనుకుంటున్నావో అలా నువ్వు ఈరోజు మారాలి. ఇది విని వదిలేసేది కాదు, ప్రాక్టికల్గా చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. చనిపోకముందే, వారు అనకముందే బ్రతుకున్నాము కాబట్టి మనం ఏ స్థాయిలో మనల్ని అనుకోవాలో ఆ స్థాయికి మనం ఈరోజు ఎదగాలా వద్దా? మారాలా వద్దా? ఎవరు మారాలి? నేను మారాలి. అప్పుడు సమాజాన్ని మనం మార్చగలుగుతాము. అవునా లేదా? మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా?
సూదిలా ఉండాలా, కత్తెరలా ఉండాలా? మనం ఎప్పుడు కూడా సూదిలా ఉండాలి, కత్తెరలా ఉండకూడదు. కత్తెర ఎప్పుడు కూడా విడదీస్తూ ఉంటుంది, సూది ఎప్పుడు కూడా కలుపుతూ ఉంటుంది. మనం ప్రజల్ని కలిపేవాళ్ళుగా ఉండాలి, బంధాలు కలిపేవాళ్ళుగా సూదిలా ఉండాలి తప్ప బంధాలు విడదీసే కత్తెరలాగా ఉండకూడదు. అర్థమవుతుందా? ఎలా ఉండాలి? బంధాలు కలిపే సూదిలా ఉండాలి తప్ప బంధాలు విడదీసే కత్తెరలా మనల్ని మనం మార్చుకోకూడదు. అయితే ఇప్పుడు చెప్పండి, ఇంతకీ ఎవరు మారాలి? ఎందుకు మారాలి? నేను మారాలి. గొప్ప విజేతగా మారేందుకు నేను మారాలి. సుందరమైన భవిష్యత్తు కోసం నేను మారాలి. నా దేశం కోసం నేను మారాలి. నేను మారితే నా సమాజం మారుతుంది. అవునా? నా ఉజ్వలమైన పరలోక జీవితం కోసం ఈరోజు నేను మారాలి. అవునా? ధర్మం మనకేం చెప్తుంది? దేవుణ్ణి గుర్తించాలి, దేవుడి హక్కులు దేవునికి చెల్లించాలి, ప్రజల బంధుత్వాన్ని తెలుసుకోవాలి, ప్రజల హక్కులు ప్రజలకు చెల్లించాలి, తల్లిదండ్రుల హక్కులు తల్లిదండ్రులు చెల్లించాలి, స్నేహితుల హక్కులు స్నేహితులు చెల్లించాలి, ఇరుగు పొరువారి హక్కులు ఇరుగు పొరువారు చెల్లించాలి, భార్య హక్కులు భార్యకి, భర్త హక్కులు భర్తకి, ఎవరి హక్కులు వారికి చెల్లించాలి. సృష్టికర్త నా దైవాన్ని తెలుసుకుని ఆ దైవం యొక్క హక్కులు దైవానికి చెల్లించాలి. ఇక్కడ పొరపాటు ఏంటంటే, దురదృష్టం, ఈ మానవుడు ఎంతగా అధోగతికి పడిపోయాడంటే, ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడు ఎలా జీవితం గడుపుతున్నాడంటే, నేను వేరు నా మతం వేరని హిందూ అంటుంటే, క్రైస్తవుడు అంటాడు నేను వేరు నా మతం వేరని, ముస్లిం అంటాడు నేను వేరు నా మతం అని, మేము వేరు మా మతాలు వేరు మా దేవుళ్ళు వేరని జీవితం గడుపుతున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా సోదరులారా? హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా, ప్రతి మానవుడికి సృష్టికర్త అయిన దేవుడు ఒకడే. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే హిందువులు పుట్టించాడు, ఆ దేవుడే క్రైస్తవులు పుట్టించాడు, ఆ దేవుడే ముస్లింలు పుట్టించాడు. ఏ దేవుడైతే నువ్వు జీవితం గడుపుతున్న ఈ భూమిని తయారు చేశాడు, ఏ దేవుడైతే నువ్వు ఉపయోగించుకున్న వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఏ దేవుడైతే నువ్వు శ్వాస పీల్చుకున్న గాలిని తయారు చేశాడు, ఏ దేవుడైతే నువ్వు చూసిన సూర్య చంద్రుల్ని తయారు చేశాడో ఆ దేవుడే హిందూ, ముస్లిం, క్రైస్తవులను పుట్టించాడు. మన దేవుడు ఒకడైనప్పుడు మనం వేరు ఎలా అవుతాం సోదరులారా? మారాలి, ఆలోచన మారాలి, మన ప్రవర్తన మారాలి. ఒక హిందూని ఒక ముస్లిం సహోదరుడుగా భావించాలి, ఒక ముస్లింని ఒక క్రైస్తవుడు నా సహోదరుడుగా భావించాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసి మన దేశాన్ని బలంగా మార్చాలి. మన దేశం యొక్క ఔన్నత్యం ఏమిటి? భిన్నత్వంలో ఏకత్వం. అనేక సంప్రదాయాలు, అనేక కల్చర్స్ ఉన్నాయి, అనేక మతాలు, భాషలు, కులాలు, వర్గాలు అన్నీ ఉన్నాయి. మన అందరం కలిసి ఎలా ఉండాలి? ఒక్కటిగా మారాలి. ఎందుకు మారాలి? నా దేశం కోసం మారాలి. ప్రపంచంలో నన్ను నెంబర్ 1 దేశంగా మార్చాలంటే నేను మారాలి. నా సహోదరుని మార్చగలుగుతాను నేను మారితే. అవునా లేదా? ఎందుకు మారాలి? ఇహలోక మంచిగా ఉంటానికి మారాలి. ఎందుకు మారాలి? ఉజ్వల భవిష్యత్తు కోసం మారాలి. ఎందుకు మారాలి? పరలోక సాఫల్యం కోసం మారాలి. పరలోకంలో అతి భయంకరమైన నరకం నుంచి నన్ను నేను రక్షించుకోసం మారాలి. ఎందుకు మారాలి? పరలోకంలో శాశ్వత స్వర్గంని సాధించడం కోసం మారాలి. ఎందుకు మారాలి? నా కోసం నేను మారాలి. సమాజం మారాలి, దేశం మారాలి, కాదు నేను మారాలి. అర్థమైన వ్యక్తి ఇహలోకంలో పరలోకంలో గొప్ప సాఫల్యాన్ని సాధించగలుగుతాడు. చేంజ్ టువర్డ్స్ ఎక్సలెన్స్. గుడ్ నో, బెటర్ నో, బెస్ట్ నో, ఎక్సలెన్స్కి వెళ్ళిపోవాలి, టాప్ లెవెల్కి వెళ్ళిపోవాలి. మార్పు వచ్చింది, నైతికత వచ్చింది, ఎక్సలెంట్ నైతికత. పరివర్తన వచ్చింది, ఎక్సలెంట్ పరివర్తన. గొంగళి పురుగు సీతాకోచిలుకలా మారిన విధంగా మనలో మార్పు రావాలి, ఎదగాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎదగాలా అవుదాం, మార్పు రావాలా అవుదాం. అయితే మాటలు విన్నాం, చాలా బాగుంది, మారాలనుకున్నాం. ఈరోజు నో ఇన్స్పిరేషన్ రేపు ఉండకపోవచ్చు. ప్రతిరోజు మీకు ఇన్స్పిరేషన్ స్టోరీస్ వినాలనిపిస్తుందా? ప్రతిరోజు కావాలా? ఒక మార్గం ఉంది. ఫేస్బుక్లో బ్రదర్ షఫీ పేజ్ ఉంది, బిఆర్ షఫీ. లైక్ చేయండి పేజ్ని. లక్షల మంది లైక్ చేశారు. ప్రతిరోజు ఇన్స్పిరేషన్ పొందుతున్నారు పేజ్ నుంచి. మీరు బ్రదర్ షఫీ పేజ్ని ఫేస్బుక్లో లైక్ చేయండి. ప్రతిరోజు మన జీవితానికి కావాల్సిన ప్రాక్టికల్, కాకమ్మ కథలు కాదు, చెప్పుకునే కథలు కాదు, చెప్పుకునే మాటలు కాదు, ప్రాక్టికల్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కావాలా? పేజ్ని లైక్ చేయండి. డైలీ ఇన్స్పిరేషన్ పొందండి, ప్రజలకి షేర్ చేయండి, ప్రజలకు కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వండి. ఎదగండి, ఎదిగించండి, దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.